హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. మీరు శ్రీరామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అన్నది నాకు కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియో అనమాట. అండ్ నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. అంటే మా హస్బెండ్ నేనే ఉన్నాము కదా. లాస్ట్ ఇయర్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే టెంపుల్కి వెళ్ళి కళ్యాణం చేసుకుని అంతా బాగుంది. సో ఇప్పుడైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్తాము. సో నేను ఎలా చేసుకున్నాను అన్నది మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం నేను అంత క్లీనింగ్ అంతా నైటే అవగొట్టేసుకుంటానండి. సో స్టవ్ అంతా క్లీన్ చేసుకుని నైటే పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ ఇంకా పరమాన్నం వండుతున్నాను అనమాట ప్రసాదం కింద. ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చండి, బట్ ఏంటంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది ఇవాళ, ఆయనకి లీవ్ దొరకలేదు. సో అందుకని చెప్పి నేను ఓన్లీ పరమాన్నం వండుతున్నా. అండ్ శ్రీరామనవమి స్పెషల్ కదా పానకం, అదొకటి ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ స్టార్టింగ్లో అయితే పరమాన్నం కూడా వండడం వచ్చేది కాదండి నాకు. అంటే మా అత్తయ్య గారు బాగుంటారని చెప్తారు మా హస్బెండ్. సో నేను ఒకసారి 2 సార్లు కుదరలేదు, అంటే తీపి సరిపోలేదు అలాగా. తర్వాత మా అమ్మకి వీడియో కాల్ చేసి 2 times ప్రాక్టీస్ చేసాను, వచ్చేసింది. 2 సార్లు వండటానికి ఇప్పుడు పర్ఫెక్ట్గానే వండుతున్నాను. సో వంకలు అయితే ఏమీ రావట్లేదు, బాగానే వండుతున్నా. మీరేమి స్పెషల్స్ చేసి ప్రసాదం కింద పెట్టారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నాను, బట్ ఈసారికి అయితే ఇలా అయిపోయింది. లాస్ట్ టైం అయితే మైలవరం వెళ్ళామండి. మైలవరం దగ్గర కళ్యాణం చేయించుకున్నాము, సీతారాముల కళ్యాణం చేయించుకున్నాము. చాలా బాగా జరిగింది, అప్పుడైతే బాగా నచ్చింది నాకు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బెంగళూరులో రాములవారి గుడి ఎక్కడుందో కూడా తెలియదు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే తెలుసు. సో ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాము. ఇక పరమాన్నం అయ్యేలోపు బయటకు వచ్చి ఇలా గడపకైతే పసుపు రాసి బట్టలు పెట్టుకున్నానండి. అంటే మార్నింగ్ బయట అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను, ఇంకా పసుపు రాయడం ఒకటే ఉంది. సో అందుకని చెప్పి అది కూడా ఫాస్ట్గా రాస్తున్నాను. టైం లేదు పక్కన, నేను ఆఫీస్ టైం అయిపోద్ది కదా, అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా చేసుకున్నాను. మా చిన్నప్పుడైతే శ్రీరామనవమి అంటే కంపల్సరీ భద్రాచలం వెళ్ళేవారండి, ఇంటికి వచ్చి ఒక్కొక్కలన్నా. అంటే మా తాతయ్య వెళ్ళేవారు, అలా చాలామంది మా ఊరి నుంచి వెళ్ళేవారు. ఇప్పుడైతే మా తాతయ్య లేరండి, బట్ అప్పట్లో అనుకునేదాన్ని కంపల్సరీ భద్రాచలం వెళ్ళాలి అని చెప్పి. మా అమ్మ వాళ్ళు అప్పుడు కూడా అన్నారు తీసుకెళ్తాం మిమ్మల్ని కూడా అన్నారు, కానీ చిన్నప్పుడు అలా అయిపోయినాయి రోజులు. కానీ మా మ్యారేజ్ అయ్యాక అనుకోకుండా వీళ్ళు మొక్కుకున్నారనమాట, మా హస్బెండ్ వాళ్ళు. సో మ్యారేజ్ నుంచి డైరెక్ట్ భద్రాచలం అయితే వెళ్ళాము, కళ్యాణ మండపం నుంచే వెళ్ళాము. ఇక్కడైతే నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నానండి. మా హౌస్లో నాకు బాగా నచ్చింది ఇదేనండి, దేవుడికి అది చాలా బాగుంటుంది పూజ చేసుకోవడానికి, అదిని పెట్టుకోవడానికి.
ఇదండి ఫైనల్గా అయితే నా పూజ ఇలా కంప్లీట్ అయిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.